కొణిదెల నాగబాబు గారు, పవన్ కళ్యాణ్ గారి అన్నగారు, ఎమ్మెల్సీ గారు సినిమా ప్రమోషన్ సందర్భంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. దానితో పాటు రాజకీయ వ్యాఖ్యలు కూడా చేశారు. హరిహర వీరమల్లు సినిమా గురించి చేసిన వ్యాఖ్యల గురించి నేను పెద్దగా పట్టించుకోదలుచుకోలేదు. కారణం ఏంటంటే ఆ సినిమాని ఫ్లాప్ చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేసిందనేది వారి భ్రమ, ఒక పిచ్చి ఆలోచన. నిజానికి ఆ సినిమాని ఫ్లాప్ చేయడానికి ప్రయత్నం చేసింది కూటమిలో ఉన్నటువంటి వ్యక్తులే తప్ప బయటవారు కాదు. ఏది ఏమైనా ఆ సినిమా అంతగా బాగోలేదు కాబట్టే అది ఫ్లాప్ అయిందనే విషయాన్ని వారు తెలుసుకోలేకపోతున్నారు. అది వారి దురదృష్టం. ఈ సందర్భంగా కొణిదెల నాగబాబు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి వ్యాఖ్యలు చేశారు. మరొక 20 సంవత్సరాల దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదని, ఆయన ఉద్దేశం బహుశా రానివననే అనుకుంటాను. కూటమితో కలిసి ఉంటాము 20 సంవత్సరాల పాటు, 15 సంవత్సరాల పాటు. మేము కలిసి ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదు అనేది వారి భ్రమ. కలిసి ఉంటే కలదు సుఖం అన్నారు. నిజానికి మీరందరూ కలిసి ఉంటే మాకు సుఖంగా ఉంటుంది. కారణం ఏంటంటే యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ప్రారంభమైన తర్వాత కలిసి ఉంటే మీరు తుక్కుతుక్కుగా ఓడిపోతారు. కలిసి లేకపోతే, విడిపోతే యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ కూడా చీలిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వ వ్యతిరేకత మెండుగా పెరిగినప్పుడు మీరు కలిసి ఉంటే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరింత బలం చేకూరుతుందనేది చరిత్ర చెప్పేటటువంటి సత్యం. ఎవరైనా ఎలనిస్ట్ని అడిగి తెలుసుకోండి. నాగబాబు గారు మీకు తెలియకపోతే. సరే, కలిసి ఉంటారా, విడిపోతారా, మాకేమీ అభ్యంతరం లేదు. కానీ 20 సంవత్సరాల దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకూడదని మీరు కోరుకోవడంలో తప్పేమీ లేదు. అయితే అసలు మీ పరిస్థితి ఏంటి? మీరు ఏ స్థాయిలో ఉన్నారు? ఏ మేరకు మీ పార్టీ ఎదిగింది? అది చూసుకోకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రానివ్వమని ప్రధానమైన జయంతోనే మీరు రాజకీయాలు చేస్తే ఏమైపోతారో ఒకసారి ఆలోచించుకోండి. మేము న్యాయ పోరాటం దీని మీద చేయాలనుకుంటున్నాం. కేంద్రం కూడా ఇన్ఫార్మ్ చేసి ఆయనకి భద్రత పెంచే విధంగా అడుగులు ముందుకు వేయాలి. అలాగే పార్టీ నుంచి ప్రతి జిల్లాలో నుంచి మరి జగన్ గారికి భద్రత కల్పించే విధంగా మేము ముందుకు వెళ్ళాలనుకుంటున్నాం. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారిని, ఆయన పార్టీని భూస్థాపితం చేయాలన్న ఒక్క నీతిమాలిన ఆలోచనతో చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఈరోజు ఏ విధంగా తప్పుడు కేసులు పెట్టి ఇంపార్టెంట్ లీడర్స్ని అందరినీ కూడా అరెస్ట్ చేస్తూ వెళ్తున్నారు. మిథున్ రెడ్డి గారు కానీ, కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కానీ, చెవిరెడ్డి గారు కానీ, ఇప్పుడు వాళ్ళు కాదని ఇంకా వాళ్ళ పిల్లల్ని, మొన్న చూస్తే హారిక గారు జడ్పీ చైర్మన్ మీద ఆవిడ భర్త మీద దాడి చేసి కార్లు పగలగొట్టి బూతులు తిట్టి మళ్ళీ ఆవిడ మీదే కేసు పెట్టడం అనేది ఈ ఒక్క ప్రభుత్వంలో, ఈ ఒక్క రాష్ట్రంలోనే జరుగుతుంది. సో వాళ్ళకి మేము క్లియర్గా చెప్తున్నాం, మీరు తప్పుడు కేసులు పెడితే భయపడే వాళ్ళు ఇక్కడ ఎవ్వరు లేరు. దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తున్న నాయకులు మేము. మీరు జైల్లో పెడితే రేపొద్దున చక్రవడ్డీతో కూడా మీకు ఇచ్చేదానికి మేము రెడీగా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు మీరు సూపర్ 6 ఇస్తామన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి ఒక్కటి కూడా ఇస్తామని చెప్పారు. ఇవి కాక మేనిఫెస్టోలో 143 ఐటమ్స్ పెట్టి ఒక్కటి కూడా చేయకుండా ఈరోజు ప్రజల్ని డైవర్ట్ చేసేదానికి ఈరోజు ఈ విధంగా తప్పుడు కేసులు పెడుతున్నారు అనేది ప్రజల్లోకి వెళ్తోంది. మేనిఫెస్టో, రీకాలింగ్ మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు కార్యక్రమం ద్వారా వెళ్తోంది. ఎందుకంటే ఈరోజు లిక్కర్కి మిథున్ రెడ్డికి ఏం సంబంధం అండి? లిక్కర్కి చెవిరెడ్డి గారికి ఏం సంబంధం అండి? లిక్కర్కి ఇంకొకరికి ఏం సంబంధం అండి? ప్రభుత్వం అమ్మిన మందుకి ఎవరైనా కమిషన్లు ఇస్తారా? ప్రైవేట్ వాళ్ళు అమ్మిన మందుకి కమిషన్లు ఇస్తారా? ఈరోజు బెల్ట్ షాపులు రిమూవ్ చేశారు. ఎక్కడ పర్మిట్ రూములు ఇవ్వలేదు. ఎక్కడ కూడా ఒక్క డిస్టిలరీకి కూడా జగన్మోహన్ రెడ్డి గారు పర్మిషన్ ఇవ్వకపోతే ఎక్కడి నుంచి లిక్కర్ మాఫియా జరిగింది, ఎక్కడి నుంచి లిక్కర్ స్కామ్ జరిగిందో చెప్పాలి.